ఇప్పుడు మన లీడర్ అఖిలాంటి ఆత్మ ఘట్టమనేని గంగా భవాని ఆలియాస్ చీపురు భవాని చెప్పాలి. బాబాయ్ నీ గురించే చెప్పుకుంది చూడు. చెప్పాలి కమోన్ ఆంటీ చెప్పండి. మీరు కూడా చెప్పాలి. చెప్పండి ఆంటీ. అది 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 నేను కాలేజీలో బిఏ చదువుతున్న రోజులు. ఒక బక్కటి పలచని మనిషి నా కోసం అలా నడుచుకుంటూ వస్తున్నాడు. రోజా ఫ్లవర్ పట్టుకుని నీ హైట్ కి ఫ్లాట్ అయ్యాను, నీ లైఫ్ లో చోటిస్తావా అని అడిగాడు. ఆపవే తల్లి ఆపవే. నా 6 అడుగుల అందానికి 666 మంది పడిపోయారు ఇప్పటికి. అది నా 16వ ఏట. So sad. Is it? ఏడతానున్నాడో వాడు ఒక్కగానొక్క మగాడు. అంత స్పెషలా? నా ఊహలో అందగాడు. నాన్సద్ సుగుణాభిరాముడు సమరాన భీముడు. ఎవరు ఎవరు ఒక్కగాడు ఒక్క మగాడు ఒక్క మగాడు. చెప్తే చేసేవాడు చేసేదే చెప్పేవాడు. ఎవరో ఎవరో అతగాడు ఒక్క మగాడు ఒక్క మగాడు. అది అలా పాట పాడగానే జుట్టు పలచగా ఉండే ఓ బక్క పలచని వ్యక్తి పలచగా పక్కా నవ్వి, హలో మిస్సు, కెన్ ఐ కిస్ యూ అన్నాడు. నో లవ్ డైరెక్ట్ కిస్సా? అవునమ్మా, నా అందం అలాంటిది. అఖిలక్క అసూయ పడేది నా అందం చూసే. అంతే, మీ మావయ్య పడిపోయారు. నా మెళ్ళో 3 ముళ్ళు పడిపోయాయి. సూపర్ మచ్చి సూపర్ మచ్చి. మల్లిగాడి ఇంటికాడ మల్లె పూలు కోసుకుంటే చందుగాడి సందుకాడ సందమామ చూసుకుంటే సుబ్బుగాడి తిప్పకాడ సన్న జాజులేరుకుంటే పోటుగాడి తోటకాడ సన్ను గ్లాసులెట్టుకుంటే జాకిరేవు గట్టుకాడ కొత్త సబ్బు రుద్దుకుంటే సింగపూరు సెంటు తీసి కస్సు కస్సు కొట్టుకుంటే ముచ్చెమున్న ముక్కు కొడక ముక్కు మీద పెట్టుకుంటే రోళ్ళు కోళ్ళు గాజులేసి చేతులేమో కళ్ళు అంటే చీర కట్టునేమో నేను అట్ట ఇట్ట సర్దుకుంటే సింగార కుంకుమెట్టి పెట్ట బొట్టు తిద్దుకుంటే అద్దములు చూసుకుంటే నాకు నేను ముద్దుకుంటే కుర్రాళ్ళ చూపులన్నీ వచ్చి నన్ను గుద్దుకుంటే సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. ఈరబాగుడింటి కాడ ఈత కళ్ళు తాగుతుంటే బీరు లాంటి పిల్ల వచ్చి సూపుతోటి లాగుతుంటే 2 చెళ్ళు వేసుకున్న శ్రీదేవి లాగా ఉంటే రేగి పళ్ళు లాంటి కళ్ళు రారా అన్న మామ అంటే ఎర్రాని రైత రంగు ఎండ కన్న సుర్రుమంటే పచ్చాని కోక రంగు రచ్చ రచ్చ లేపుతుంటే ముంచికాయ లాంటి మూతి ముద్దుగాను తిప్పుతుంటే మైండ్లోని మాటలన్నీ సప్పకుండా చెప్పుతుంటే లిప్స్టిక్ పేదాల్లో ఇంగ్లీషు ముద్దులుంటే హిప్పులోన వంపునేమో నీళ్ళ బింది నింపుతుంటే కళ్ళాతో సోకులన్నీ వడకబెట్టి పంపుతుంటే కల్లోకి వచ్చి నన్ను
మచ్చి అడ సూపర్ మచ్చి సూపర్ మచ్చి అడ సూపర్ మచ్చి బరిలో షేర్ ఖాన్ దీన్ని మారేస్తే ఎక్కింది కిక్క आसमा खान दिल का चोर खान 300 मंदी के है तक्किंदी किक्को मैं हूँ मेहमान किक्के में चिना ना सर के ते चिना नी सर सब वचिना तल्लल्लो ऐसुंदी मेड़बंबु क्लासुंदी జోలీలో మాలుంది స్ట్రక్చర్లో స్టక్ ఉంది రుచి సే కొట్టేస్తే నన్ను చూస్తే చుట్టేస్తే ఎక్కేస్తాది డబల్ కిక్ 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 KICK तीन बार कुकुरू KICK दुम्बुरे पे किकुरोई KICK तीन बार कुकुरू KICK दुम्बुरे पे किकुरोई मस्त मार का दिल का चोर का 300 मंदी के तक्किंदी किक्कू KICK दुम्बुरे पे किकुरोई మగాళ్ళు ఒట్టి మాయగాళ్ళే ప్రేమంటే ఏమిటో తెలీదే నట్టెట్లో ముంచేసి పోతారే ఈడు కూడా ఇంతే మగాళ్ళు ఒట్టి మాయగాళ్ళే ప్రేమంటే ఏమిటో తెలీదే నట్టెట్లో ముంచేసి పోతారే ఈడు కూడా ఇంతే మగాళ్ళ ఒళ్ళంత తిమ్మిర్రంతే అలాగా లైఫ్ లాంగ్ ఉండరంతే మగాడి బుద్ధి కుక్క తోకలాంటిదంతే ఈడు కూడా ఇంతే మగాళ్ళు ఒట్టి మాయగాళ్ళే ప్రేమంటే ఏమిటో తెలీదే నట్టెట్లో ముంచేసి పోతారే ఈడు కూడా ఇంతే కసంత ఓదార్పు కోరుకుంటాం కుసంత టైం ఇస్తే పొంగిపోతాం కసంత ఓదార్పు కోరుకుంటాం కుసంత టైం ఇస్తే పొంగిపోతాం మగాళ్ళ గోలేంటో ఫీలేంటో దారేంటో తీరేంటో ఏమో ఏంటో మీకు నచ్చినట్టు మేము మారినా మా గుండె కోసి మీకు ఇచ్చిన మీరింతే చిచ్చి ఈడు కూడా ఇంతే
గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మీరు? గ్లో అండ్ షైన్ కంపెనీ నుంచి వచ్చాం సార్. ఈ ఇంటి నుండి ఒకరు మేము పెట్టే బ్యూటీ కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఎవరు పార్టిసిపేట్ చేస్తున్నారు అఖిల? అదే ఆలోచిస్తున్నాను. నాతో అయితే ఎవరూ చెప్పలేదండి. ఐశ్వర్య ఏమైనా పేరిచ్చిందా? ఆహా కాదు మేడం, ఐశ్వర్య పార్వతి ఆ పేరుతో ఎవరు లేరు. నేమ్ నోట్ చేశాం, అదేదో అన్నారు, గుర్తు రావట్లేదు. షీ లుక్స్ వెరీ ప్రెటీ, చాలా అందంగా ఉంటారు. పార్వతి ఏమైనా పోటీ చేస్తుందా? ఆహా అలా కాదు మేడం, ఐశ్వర్య పార్వతి అనే పేరుతో ఎవరూ రాలేదు. నేమ్ నోట్ చేశారు, అదేదో అన్నారు, చీపురు. చీపురా? ఎస్ సార్, చీపురుతో స్టార్ట్ అవుతుంది. చీపురు గంగా భవానియా? ఎగ్జాక్ట్లీ మ్యామ్, ఆవిడే. ఆవిడ 6+ హైట్, ఏంజిల్ లుక్, ఆవిడే. అమ్మతోడు వదినా, నాకేం తెలీదు. దాని పిచ్చి పరాకాష్ఠకి చేరింది. Superb, auntie, superb. Come on, auntie, once more, once more. భవాని! ఆంటీ పిలిచినట్టున్నారు. పిలిచినట్టు లేదు, అరిచినట్టుంది. ఈ విగ్గు రావట్లేదేంటి? సారీ ఆంటీ, మీ తలను సబ్బు నొరగలో గంటసేపు నానబడితే గాని
ఆ విగ్గు రాదు. చచ్చా ఇప్పుడెలా? అయ్యో కంగారుగా ఉందే. ఈ రోజు అక్క నా పాడెత్తేసి నా కర్మ చేసేస్తుంది. అమ్మగారు, సినమ్మగారు, అమ్మగారు కేక్ ఎడుతున్నారు. రండమ్మా. ఆంటీ ఫీల్ ఫ్రీ ఆంటీ, లేదంటే ఫేస్ కి ముడతలు పడతాయి. అలా కూడా ఉందా? అయిపోయింది, అంతా అయిపోయింది. 6 అడుగుల బుల్లెట్ ని అరచూపుతో బూడిద చేసేస్తుంది. భవానీ, భవానీ నువ్వు కూడా రా. ఆ నడకేంటి? క్యాట్ వాక్ అక్క, పిల్లి నడక. ఆహా, ఏది? మళ్ళీ ఒకసారి వాక్ చేయి. అక్క పర్వాలేదు, ఏమి అనను. చేయి చేయి. నీకోసం అక్క చేస్తాను. ఆశీర్వదించు. ఎలా ఉందక్క? 5 minutes బయట వెయిట్ చేయండి. ఓకే మేడం. నీ వయసు ఎంత? 36, 37 దగ్గరగా. ఎక్స్ట్రాలొద్దు, కరెక్ట్ గా చెప్పు. 41. అయినా ఆడపిల్ల వయసు మగాడి జీతం అడగకూడదంటారు కదక్కా. 4 ఎక్కువ రాని నీకు, 4 పదుల వయసు దాటిన నీకు, నలుగురిలో ఎలా మాట్లాడాలో తెలియని నీకు, 4 అడుగులు కూడా సరిగ్గా వేయలేని నీకు, నల్ల జుట్టుకి ఎరుపు రంగు వేసి క్యాట్ వాక్ పేరుతో కలరింగ్ ఇవ్వడం అవసరమా గంగా భవానీ?
అది యాక్చువల్గా నార్మల్ ఆడపిల్ల వేసుకునే కాళ్ళ పట్టీలు కూడా కనపడకుండా నడిచినప్పుడే నడవడిక బావుంది అంటారు. కళ్ళకు పెట్టిన కాటుక కూడా కనబడకుండా తల వంచుకుని పని చేసినప్పుడే గుణవంతురాలు అంటారు. ఘట్టమనేని కుటుంబంలో కోడలిగా అడుగుపెట్టిన నువ్వు, ప్రతి విషయంలోనూ ఆచి తూచి అడుగు వేయాల్సిన నువ్వు ఇప్పుడు స్టేజ్ ఎక్కి పిచ్చి వేషాలు వేస్తే ఘట్టమనేని వంశ పరువు ప్రతిష్టలేం కావాలి? మిసెస్ హైదరాబాద్ బ్యూటీ కాంటెస్ట్ లో పోటీ చేద్దామని. కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేస్తే కాదు అనను, కానీ కోతిలా ఈ గెటప్ ఏంటి? పట్టు చీరలో 10 మందిలో కనబడితే పద్ధతిగా ఉంటుంది అంటారు. ఫ్యాషన్ పేరుతో సంప్రదాయాన్ని పక్కన పెడితే భరించే పరిస్థితి అయితే ఉండదు. గౌరీ, వదినా, మీ ఆవిడకి హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా? ఉంది వదినా. మెదడు వాపు వ్యాధికి కూడా ఇన్సూరెన్స్ ఉంది. పెళ్లి కాని అమ్మాయి ఐశ్వర్య పార్టిసిపేట్ చేస్తుందంటే అర్థం ఉంది. పెళ్లిడికొచ్చిన నీ కూతురు పోటీ చేస్తుందన్న ఆలోచించొచ్చు. ఇంట్లో పని చేస్తూనే హెర్బల్ బ్యూటీ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న మేగోటి పార్వతిని అడిగారంటే ఏదోలే అనుకోవచ్చు. మరి నీకేం రోగం? బ్యూటీ కాంటెస్ట్ లో గెలిచి మన ఘట్టమనేని ఇంటికి ఒక కప్పు కొట్టుకొద్దాం అనుకున్నానక్క. ప్లీజ్ అక్క, ఈ చెక్కు మీద సైన్ చేయవా? ప్లీజ్ అక్క. ఒక్క సైన్ చేయవా? నీ కోరికను తీర్చడానికైతే సైన్ చేయడం లేదు. ఇంతటితో నీ వెధ వేషాలు మానుకుంటావని. మనవాళ్లు పుట్టే సమయంలో పిచ్చి ఆలోచనలు పుడితే తోటి కోడలివన్న సంబంధం పక్కన పెట్టి తోలు తీయాలనిపిస్తుంది. జాగ్రత్త, అర్థమైందా? అర్థమైందక్క. థ్యాంక్ యూ వెరీ మచ్ అక్క. అక్క, ఈ గెటప్ లో నేను ఎలా ఉన్నానో ఒక్క మాటలో చెప్పక్క, హ్యాపీగా ఫీల్ అవుతాను. పిలిచి తన్నించుకోవడం అంటే దీనికి బాగా సరదా అనుకుంటా. చెప్పక్క. హౌ యామ్ ఐ? జీబ్రాలా ఉన్నా. ఏంటిది? అఖిలక్క నన్ను మెచ్చుకుంది. ఏమండి, అఖిలక్క నన్ను మెచ్చుకుంది. ఐశ్వర్య, చూసావా ఏమందో? విన్నావా? నిన్ను పొగిడింది అనుకుంటున్నావా? జీబ్రా అండం వెళ్ళలేదా? మీ అంకుల్ కి చెవుడొచ్చినట్లుంది ఐశ్వర్య.
ఆంటీ జీబ్రా అంటే ఏంటో మీకు తెలుసా? అందరిలో కింగ్ కోబ్రానేగా. ఆ, ఆ, మీకు అలా అర్థమైందా? జీబ్రా అంటే కంచర గాడిద అని అర్థం. నువ్వు గాడిదలా ఉన్నావని చెప్పకనే చెప్పింది వదిన. ఆ మరి నన్ను చేసుకున్న మీరేంటో. అఖిలక్క అస్తవాసి చాలా మంచిది. ఖచ్చితంగా కప్పు గెలిచి ఆ కప్పుతోనే స్పెషల్ కాఫీ చేసి అక్కకిస్తాను చూడండి. ఘట్టమనేని వంశ చరిత్ర, చీపురు వంశ చరిత్ర కలిపి ఎల్లెలు దాటేలా చేస్తాను. నీకు పిచ్చి బాగా ముదిరింది. ఖర్చేలా ఉంది, జాగ్రత్తగా ఉండండి అమ్మా. ఆయనంతేలే. పద మనం ఫోటోషూట్ పెట్టుకుందాం. పద రా ఐసు. అయ్యో రా, లేట్ అయిపోతుంది. నాకు సుమంగలిగా పోవాలన్నదే కోరిక. అందుకే నిన్ను పెళ్లి చేసుకోవాలని, ప్రేమించాలని, నీకు సేవ చేస్తూ కన్ను మూయాలని ఇన్నాళ్ళు కలలు కన్నాను. ఇంత బాధను దిగమింగుతూ ఈ బ్రాందీ ఎలా మింగుతున్నావు ఐస్? తప్పదు. దేవా స్వయంవరంలో ఈ ఇంటి పెద్ద కోడల్ని సెలెక్ట్ చేయాలి. శివకు పార్వతినిచ్చి పెళ్లి చేయాలి. ఈ 10 రోజుల్లో నా ప్రాణాలు పోకముందే ఈ పనులన్నీ పూర్తి చేయాలన్నదే నా టార్గెట్. డోంట్ వరీ ఐస్, నువ్వు 10 రోజుల్లో నిజంగా చచ్చిపోతావు కదా. ప్రామిస్ చేయి. ప్రామిస్ మహి. అంతకు మించి ఈ భూమి మీద నాకు కాల్ షీట్లు లేవు. థ్యాంక్ గాడ్. సర్లే, ఈ విషయాన్ని నేను ఎవరితో చెప్పను. నువ్వు ఈ 10 days బాగా ఎంజాయ్ చేసి చచ్చిపో. పైకి వెళ్ళిన తర్వాత నన్ను గుర్తుపెట్టుకుంటావు కదా ఐస్? గుర్తుగా నిన్ను పట్టుకెళ్ళమంటావా మహి? వద్దులే, నా చావేదో నేను చేస్తాను. నీ చావు నువ్వు చావు. ఇంకో బాటిల్ తెప్పించినా? వద్దురా, సిగరెట్ పట్టుకురా చాలు. పాపం, చివరి కోరిక తీర్చాల్సిందే. సరేనా? సూట్ కూడా ట్రెండీగా ఉండాలి. టేక్ యూర్ ఓన్ టైం. హలో సెర్రే, ఓన్ టైం అందగానే పండగ దాకా ఆగావు. బేక్ కావాలమ్మే. క్రేజీ గై. థ్యాంక్ యూ. పిచ్చోడందిరా నిన్ను. మా తెలీదేటి, ఎవరిని చెప్పాలా? ఏటి సిన్నమ్మ గారు, ఏటిదంతా? బ్రో స్వయంవరంకి సూటు, అదే నువ్వు కోట్ అంటావు కదా, అది రెడీ చేస్తున్నారు. ఓ సూట్ రెడీ చేయనికి ఇంత అడావిడా? మా ఊళ్ళో అయితే లబ్బిసామి కూలి పనికి పోయొచ్చే లోపట ప్యాంట సొక్క కుట్టేసేటోడు. అమ్మా పార్వతి, మీ తిరణాలప్పుడు కుట్టించుకునే ప్యాంటు షర్టు కాదిది. ఘట్టమనేని వంశోద్ధారకులు యువరాజావారు. థ్యాంక్ యూ బేబీ. నీ గురించి చెప్పలేదురా జఫా. ఈ సామ్రాజ్యానికి కాబోయే చక్రవర్తి శ్రీ 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 ఘట్టమనేని దేవేంద్రుల వారు వేసుకోబోయే 4.5 లక్షల సూట్ గురించి. ఏటి 4.5 లక్షలే? నీ నిశ్చితార్థానికే 12 లక్షల పైమాట ఖర్చు పెట్టారు. మొన్నటికి మొన్న పిడికెడు మన్ను కోసం. అదేనమ్మా పార్వతమ్మ, తులసి మన్ను హంగామా.
అలా చేత్తో పట్టి కొంగులో వేసే తంతు కోసం 3 లక్షలు హారతి కర్పూరం కాలేదా? పిన్ని, నాలా సరదా కోసం ఖర్చు పెడితే తప్పు, కానీ సంతోషం కోసం ఖర్చు పెడితే తప్పు ఎలా అవుతుంది చెప్పు? ఏం చెప్తామయ్యా, సోకు దీంది డబ్బు మీది. ఆ మాటకొస్తే ఆస్తే మాది మరి. అర్జెంటుగా నోరు మూసుకోను, వదిన వస్తోంది. కమ్మాయి కూర్చో. కూర్చో మహి. దట్స్ ఓకే డాడ్. భవానీ ఏదో హడావిడి చేస్తున్నట్టుంది. ఆ అక్క, అది పెద్దబాబు కోసం సూటు కుట్టిస్తున్నారు కదా, కలరు, మోడలు, లెంత్ వాటి గురించి ఆరా తీస్తున్నాను. ఏం కరీనా? సరేనా ఆంటీ? ఏదో ఒకట్లే. దేవాబాబు వచ్చాడు, త్వరగా కొలతలు తీసుకోమ్మా. ఓకే మేడం. ఎక్స్క్యూజ్ మీ సార్. యా. ఈ లెంత్ ఓకేనా సార్? ఎస్, దట్స్ ఓకే. షరీనా మేడం. రెగ్యులర్ ఫిట్ కాకుండా స్లిమ్ ఫిట్ కుట్టండి. ఓకే మేడం. షర్వాణి బటన్స్ డైమండ్స్ తో తయారు చేయించండి. అలాగే మేడం. వజ్రాలు పొదిగితే ఇంకో 5 లక్షలు ఎక్కువ అవుతాయక్క. 10 లక్షలవని. పెదబాబుని వరించే అదృష్టం ఏ ఆడపిల్లకొస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూసే సమయంలో సూటుకింత ఖర్చయిందా అని లెక్కలు చూడ్డం అనవసరం. సరేనా? శాంపిల్ శర్వాణి ఏదైనా చూపిస్తే పెద్దబాబు ట్రైల్ వేసి చూస్తాడు. షూర్ సార్. సార్, ఇదొకసారి ట్రై చేయండి. యా, 2 minutes. పెదబాబు, దాని మీద తాతయ్య గారి కండువా వేసుకుని రా నాన్న. అలాగే అమ్మా. మామ్, బ్రో స్వయంవరం లైవ్ టెలికాస్ట్ చేస్తామని ఛానల్స్ నుంచి ఫోన్స్, ఈమెయిల్స్ వస్తున్నాయి. అవును వదిన, జీటీవీ వాళ్ళు 10 crores అడ్వాన్స్ ఇస్తామని ఆఫీస్ కూడా వచ్చారు. వద్దు గౌరీ, పెదబాబు పెళ్లి కన్నుల పండుగగా చూడాలనుకున్నారు గాని కమర్షియల్ వేలో చూడాలనుకోలేదు. ఎలాంటి ఆఫర్స్ వచ్చినా సున్నితంగానే తిరస్కరించండి.
అవే కళ్ళు, అదే నుదురు, అదే రాచరికం. అచ్చం అచ్చం మీ తాతయ్య ప్రచండ భూపతిరాజును చూస్తున్నట్టే ఉంది పెదబాబు. నీ నడకలో నడవడికలో ఎటువంటి మార్పు లేదు. నీలాగే ముక్కు సూటిగా మాట్లాడేవారు. పడిపోతామన్న భయం కన్నా నిలబడిపోతామన్న విశ్వాసమే విజయానికి చేరువ చేస్తుందన్న ఆయన మాటలు నువ్వు నిలబెట్టావు దేవా. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ నాన్న. నువ్వు బాగుండాలి, నిండు నూరేళ్ళు ఇలాగే ఉండాలి, ఇలాగే ఉండాలి. ఏంటమ్మా ఇది? ఎప్పుడు గంభీరంగా హుందాగా ఉండే మా అమ్మ ఎమోషనల్ అయితే ఎలా? కంట్రోల్ మామ్, కంట్రోల్ యువర్ సెల్ఫ్. అదేటమ్మగారు, అందరూ అట్ట అయిపోయినారు. మీరందరూ నవ్వుతూ కనపడకపోతే నాకు భయమేత్తదమ్మగారు. అమ్మయ్యా, అయ్యగారు, అమ్మగారి ముఖంలో మందార పూలాటి నవ్వు పూసింది, చూసినారా? ఏయ్, నువ్వేంటే ఇక్కడ ముచ్చట్లు పెట్టుకుంటూ నిల్చున్నావు? వెళ్ళి పని చూసుకోపో. పార్వతి, వెళ్ళి హారతి పళ్ళెం తీసుకురా. పెదబాబుకి దిష్టి తీయాలి. అటగే నమ్మగారు, సిటికిలో అట్టుకొత్తా. దేవా బావా, శాంపిల్ సూట్ వేసుకుని వెళ్తేనే 1,00,000 మంది అమ్మాయిలు పడిపోయేలా ఉన్నారు. ఇక స్పెషల్ గా కుట్టించి సూట్ వేసుకుని వెళ్తే ఆడపిల్లలకు పండగే అనుకుంటా. ఐశ్వర్య, ఆర్ యు కిడింగ్ మీ? బావగారిని మరదలు ఆట పట్టించకూడదా చెప్పండి? అమ్మగారు, ఆ హారతి పళ్ళెం ఇలా ఇవ్వు, నేను తీస్తాను. అమ్మగారు, ఒక మాట అడగచ్చా? పెద్దబాబు గారికి నానొక బహుమతి ఇద్దామనుకున్నాను. ఏం గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నావు పార్వతి? అయ్యగారు, మీరు షార్వాణి వేసుకున్నప్పుడు
సానాతూర్లో చూసిన. జేబు దగ్గర అదేదో బూచ్ పెడతారు కదా. పెద్దబాబు గారికి నాను బూచ్ ఇద్దామనుకున్నాను. సూపర్, మనకి ఐడియా రానేలేదు చూడు. ఇవ్వు పార్వతి. అమ్మగారు, యూ పార్వతి. పెద్దబాబు గారికి ఇయ్యాలా? నేనిచ్చే బహుమతి తీసుకోండి పెద్దబాబు గారు. థ్యాంక్ యూ పార్వతి, నైస్ గిఫ్ట్. పెద్దబాబుకి ఎవరి దిష్టి తగలకూడదు. ఎప్పుడూ కళకళ్ళాడుతూనే ఉండాలి. ఒసే పార్వతి, ఇప్పుడు నిన్ను ఇరికిస్తాను చూడవే. నీతో ఒక ఆట ఆడుకుంటాను. ఇక ఈ జన్మలో కోలుకోలేవు.
అమ్మా వద్దమ్మా అమ్మా వద్దమ్మా అమ్మా చెప్పని వద్దమ్మా అమ్మా ప్లీజ్ అమ్మా కాలుతుందమ్మా అమ్మా అమ్మా ప్లీజ్ అమ్మా అమ్మా అమ్మ చెయ్యి కాలుద్దాం అమ్మ అమ్మ అమ్మా వద్దమ్మా అమ్మా అమ్మా వద్దు అమ్మా వద్దమ్మా అమ్మా చెయ్యి కాలుతుందమ్మా అమ్మా అమ్మా వద్దమ్మా తాతగారి జ్ఞాపకం కాలిపోయింది పెద్ద బాబు. ఆర్పాలను చూశాను కానీ కళ్ళ ముందే ఆహుతైపోతోంది. ఇది చెయ్యబట్టే తగలబడిపోయిందక్క. కళ్ళు నెత్తికెక్కాయే నీకు? భవానీ తన కళ్ళల్లో కన్నీళ్లు చూస్తుంటే కావాలని చేయలేదని తెలిసిపోతోంది. పార్వతి నువ్వు లోపలికి వెళ్ళు. వెళ్ళు. అఖిల అఖిల అమ్మా అమ్మా హాస్పిటల్కి వెళ్దాం పదమ్మా. లేమ్మా హాస్పిటల్కి వెళ్దాం. అమ్మా పదమ్మా పదమ్మా. అమ్మా ఏం కాలేదు నాన్న, ఏం కాలేదు, ఏం కాలేదు. అఖిల అఖిల పెదబాబు నువ్వు పుట్టక ముందు అది తాతయ్య గారిచ్చిన కండువ మీ అమ్మ కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చింది. ఈరోజు కళ్ళ ముందే కాలిపోతుంటే కన్నీళ్లతో ఆర్పలేనని తెలిసిన ఆతృతతో చేయి కాల్చుకుంది. మీ అమ్మని కొంతసేపు ఒంటరిగా ఉండనివ్వండి. డాడ్
ఆగమ్మా. పార్వతి, నొప్పిగా ఉందా అమ్మగారు? లేదు. నన్ను సానా పాపించదాను అమ్మగారు. నా మూటోళ్ళకి ఎంతో మందికి అన్నం పెట్టిన సెయ్యిది. చల్లంగా ఉండమని దీవించే చేతిని కాలేలా చేసిన అమ్మగారు. పార్వతి, 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 లే. ఇంకెప్పుడు అటాక్ చేయను అమ్మగారు. నన్ను క్షమించండి, నన్ను క్షమించండి అమ్మగారు. ఇందులో నీ తప్పేమీ లేదు పార్వతి, పొరపాటు అంతే. మా నాన్నగారు గౌరవంగా భుజాన వేసుకునే కండువాను ఘట్టమనేని వంశ పేరు ప్రతిష్టలను నిలబెట్టి వారసుడి భుజం మీద ఒక్కసారైనా వెయ్యమ్మా అనేవారు. వేశాను, కోరిక నెరవేరింది. మంచి జ్ఞాపకం. కానీ అలా జరగకుండా ఉండాల్సింది. నన్ను ఆర్తి పళ్ళు సరిగ్గా పట్టుకోనుంటే. వదిలే పార్వతి, మనసేం బాలేదు. కాలిన అరచేతికి వెన్న రాయగలవు, కాలుతున్న మనసుకి ఏమీ రాయలేవు. నన్ను ఒంటరిగా వదిలే.